హలో గాయ్స్, 1 ఇయర్ నుంచి మంచిగా ప్లాన్ చేసిన ట్రిప్స్ అన్నీ సక్సెస్ఫుల్గా క్యాన్సిల్ అవుతూ వచ్చాయి. సో ఈసారి మాత్రం శ్రీలంకకి అన్‌ప్లాన్డ్‌గా అలా టికెట్స్ బుక్ చేసేసాము. అండ్ ఫైనల్‌గా కొలంబోలో ల్యాండ్ అయిపోయాం గాయ్స్. అండ్ ఫస్ట్ అయితే సిమ్ తీసేసుకొని అండ్ నెక్స్ట్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసాం గాయస్. అండ్ మొత్తం ఎక్స్చేంజ్ చేయలేదు, ఓన్లీ కొంచెం ఫ్యూ అమౌంట్ చేసాము. అండ్ దెన్ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము హోటల్ బుక్ చేసేసుకొని. సో మంచి వ్యూ ఉన్న హోటల్ బుక్ చేసేసుకొని ఇంకా వెళ్ళిపోయాము. అండ్ హోటల్ వ్యూ మాత్రం నాకు అసలు ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు గైస్. అసలు ఆ రూమ్లో ఉండి ఎంజాయ్ చేయాలనిపించింది. అండ్ లంచ్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము రూమ్ నుంచి. సో నాకు శ్రీలంకన్ ఫుడ్ ట్రై చేయాలనిపించింది గైస్. బట్ నాకు శ్రీలంకన్ ఫుడ్ నాకు స్పైసీగా అస్సలు లేదు. ఏ డిష్ ఆర్డర్ చేసినా కానీ చాలా స్వీట్ ఉంది. సో నాకు శ్రీలంకన్ ఫుడ్ అయితే 50-50 గైస్, అంత నచ్చలేదు నాకైతే. అండ్ కొలంబోలో లోటస్ టవర్ చూద్దామని చెప్పి మేము క్యాబ్ బుక్ చేసుకొని బయలుదేరిపోయాము. అండ్ లోటస్ టవర్లో నాకు చూడాలి అనిపించే అంత ఓన్లీ వ్యూ పాయింట్ ఒకటి నాకు నచ్చింది. అండ్ అందులోనే కసినో ఉంది. సో మేము అలా ఆ వ్యూ పాయింట్ 128th ఫ్లోర్ అనమాట. సో ఆ వ్యూ పాయింట్ని అలా ఎంజాయ్ చేసాం కొంచెం సేపు. అండ్ వ్యూ పాయింట్ తర్వాత కెసినోకి వెళ్ళాము. అండ్ కెసినోలో మాత్రం క్రేజీగా ఎంజాయ్ చేసాం, ఎందుకంటే మనీ వచ్చాయి. రూమ్కి వెళ్ళిపోయి అక్కడ చిట్ చాట్ చేసుకొని ఆ బ్యూటిఫుల్ వ్యూ చూసి పడుకొని నెక్స్ట్ డే ఫస్ట్ మనీ ఎక్స్చేంజ్కి బయలుదేరిపోయాము. అండ్ నెక్స్ట్ చేశాక గంగారామయ్య టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము గైస్. మీకు ఇప్పుడు ఒక మంచి గొర్రెలను చూపిస్తా. 2 గొర్రెలు వండర్ఫుల్ దాక్కున్నాయి. ఒక గొర్రె ఈ మూల దాక్కుంది, ఇంకొక గొర్రె బ్యాగ్ వెనకాల దాక్కుంది. చూడండి 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 గైస్, గొర్రెలు. అండ్ ఇక్కడ గంగారామయ్య టెంపుల్ స్పెషల్ ఏంటంటే గాయస్, ఇక్కడ రియల్ ఒరిజినల్ బుద్ధ హెయిర్ ఉందన్నమాట లొకేట్ అయ్యి. సో ఇది దానికి ఎక్కువ స్పెషల్. అండ్ ఆల్సో ఇక్కడ నాకు ఈ స్టాచ్యూస్ అయితే ఎంత బాగా నచ్చాయంటే ఆ డీటెయిలింగ్ ప్రతి ఒక్క గాడ్ది నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఇది నిజంగా చూడాల్సిన ప్లేస్ అన్నమాట. అండ్ ఇక్కడ టెంపుల్ చూసుకొని ఆ సెకండ్ డే మేము క్యాండీకి స్టార్ట్ అయిపోయాము. అక్కడ ఇంకా వెంటనే అక్కడికి వెళ్ళాక బొటానికల్ గార్డెన్కి వెళ్ళాం గైస్. అండ్ ఆ గార్డెన్ మాత్రం నాకు చాలా పీస్ఫుల్గా అండ్ నేచర్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. పక్కా మీరు విజిట్ చేయాలి గైస్. అండ్ బొటానికల్ గార్డెన్ నుంచి ఇక్కడ ఒక బుద్ధుడి టెంపుల్ ఉంది గాయస్ క్యాండీలో. సో అక్కడ బుద్ధ స్పెషల్ ఏంటంటే అక్కడ టెంపుల్ రియల్ ఒరిజినల్ బుద్ధుడిది టీత్ ఉంది అనమాట ఇక్కడ. సో అండ్ నాకు ఈ టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ మీరు పక్కా ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దు శ్రీలంకలో క్యాండీ వెళ్తే మాత్రం. అండ్ ఈ టెంపుల్ నుంచి వ్యూ పాయింట్ చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాము. నాకు ఒకటి అనిపించింది గైస్, శ్రీలంకలో పర్టికులర్ వ్యూ పాయింట్ అని కాదు గైస్, కంట్రీ మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ. సో ఎటు చూసినా నాకు చాలా బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ లాగా అనిపించింది. అండ్ ఆ వ్యూ పాయింట్ చూసుకొని రూమ్కి వెళ్ళిపోయి అండ్ ఆ రూమ్ క్రేజీ వ్యూ గైస్. అసలు ఈ శ్రీలంకలో రూమ్స్ అయితే నాకు ఎంత అఫోర్డబుల్ ప్రైస్కి ఎంత బ్యూటిఫుల్ హోటల్స్ వచ్చాయంటే. అండ్ టెర్రస్ మీదకి వెళ్ళిపోయాం పూల్ ఎంజాయ్ చేద్దామని చెప్పి. అండ్ ఇక్కడ మ్యూజిక్, ఫుడ్ అండ్ పూల్ ఎంజాయ్ చేస్తూ ఆ రోజు నైట్ అంతా చిల్ అయ్యాం గాయస్.
ఆ రోజు అలా చిల్ అయిపోయి నెక్స్ట్ డే లిటిల్ ఇంగ్లాండ్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈ లిటిల్ ఇంగ్లాండ్ మాత్రం ఇప్పుడు నాకు ఏదో వేరే కంట్రీ వచ్చినట్టు అనిపించింది గైస్. ఎందుకంటే శ్రీలంకలో ఎక్కువ తమిళ్ పీపుల్ ఉన్నారు. సో నాకు మనం జస్ట్ ఏదో స్టేట్ దాటినట్టు అనిపించింది కానీ కంట్రీకి వెళ్ళినట్టు అనిపించలేదు. అండ్ నేచర్ కానీ, క్లైమేట్ కానీ, వాటర్ ఫాల్స్ కానీ, ట్రెక్కింగ్ కానీ నాకు చాలా బాగా ఫీల్ అనిపించింది లిటిల్ ఇంగ్లాండ్. అండ్ నాకు ఈ శ్రీలంక ట్రిప్ మాత్రం అన్నీ చూడాలి, అన్నీ కవర్ చేయాలని చెప్పి పరిగెత్తలేదు గైస్. నచ్చిన కొన్ని ఫ్యూ ప్లేసెస్ మంచిగా సెలెక్ట్ చేసుకున్నాము. సో అక్కడ పీస్ఫుల్గా అలా ఎంజాయ్ చేసాము. అండ్ ఆ రోజు నైట్ మంచిగా క్యాంప్ ఫైర్ చేసుకొని మంచిగా చిల్ అయ్యాము. అండ్ అక్కడ వ్యూ పాయింట్స్ అన్నీ నెక్స్ట్ డే వెళ్ళి స్పీడ్ బోటింగ్ చేశారు. అండ్ నేను మాత్రం అక్కడ కూర్చొని వ్యూ మాత్రం ఎంజాయ్ చేశాను. అండ్ లిటిల్ ఇంగ్లాండ్ నుంచి ఎల్లాకి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ శ్రీలంకది అసలు ఎందుకు పేద దేశం అంటున్నారు ఏంటి అని చెప్పి కొంచెం రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటి అంటే, దీనికంటే ముందు గవర్నమెంట్ శ్రీలంకలో చాలా హెవీ స్కామ్స్ చేసి ఓవర్గా అప్పులు చేసేసి కంట్రీని ఒక రాంగ్ మేనేజ్మెంట్ వల్ల, ఒక సింగిల్ ఫ్యామిలీ వల్ల మొత్తం అంతా డౌన్ అయిపోయిందంట. ఆర్ఎల్స్ శ్రీలంక ఒకప్పుడు చాలా డెవలపింగ్ నేషన్ ఉండే, జీడిపి కానీ అంతా చాలా మంచిగా ఉండే. వీళ్ళ గ్రోత్ ఆగిపోయింది, వీళ్ళకి చాలా పెద్ద ఫినాన్షియల్ యాక్సిడెంట్ లాగా అయింది. సో దిస్ ఇస్ వాట్. సో ఎలా రీచ్ అవ్వగానే ఫస్ట్ మేము చేసిన పని ఏంటంటే చెక్ ఇన్ అయిపోయి ట్రైన్ జర్నీ చేసామన్నమాట, వ్యూ పాయింట్ ఎంజాయ్ చేద్దామని. సో ఎలా అంటేనే నైట్ లైఫ్. సో ఆ నైట్ లైఫ్ ఎంజాయ్ చేద్దామని ఇంకా నైట్ మొత్తం ఫుడ్ ఇంకా పార్టీ వైబ్ ఉందన్నమాట స్ట్రీట్ మొత్తం. సో లైక్ గోవాలో ఒక టీటోస్ లేన్ ఉంది కదా, సేమ్ అలానే ఉంది. నాకు ఎలా అలానే అనిపించింది. అండ్ నెక్స్ట్ డే మేము కొలంబో స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మాకు రిటర్న్ ఫ్లైట్ కొలంబో నుంచి. సో ఆ ఫస్ట్ డే రీచ్ అయినప్పుడు కొలంబో ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఇవాళ ముందే వెళ్ళిపోయి ఒక 1 డే బిఫోర్ కొలంబో ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయిపోయాము. అండ్ ఆన్ ది వేలో ఫ్రమ్ ఎల్లా టు కొలంబో వెళ్ళే వేలో ఈ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ గైస్, నేను చెప్పాను కదా శ్రీలంక మొత్తం వ్యూ పాయింట్సే అని. సో కొలంబో రీచ్ అయిపోయాము. హోటల్ చెక్ఇన్ చేసేసి బీచ్కి వచ్చేసాం గైస్. ఈవినింగ్ సన్సెట్ అయ్యే టైంకి ఎంజాయ్ చేసాము. అండ్ ఆల్సో స్ట్రీట్ ఫుడ్ అయితే ఇక్కడ శ్రీలంకలో నేను ప్రశాంతంగా తిన్నాను అంటే ఇదే స్ట్రీట్ ఫుడ్ అనమాట. ఇక్కడ నేను ఎంజాయ్ చేసింది. ఇక్కడ మాత్రం ఈ క్రాబ్ కానీ ప్రాన్స్ కానీ ఇక్కడైతే మిస్ అవ్వకండి గైస్, పక్కా టేస్ట్ చేయండి. సో నెక్స్ట్ డే చలో హైదరాబాద్ అండ్ బాయ్ బాయ్ శ్రీలంక అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. అండ్ శ్రీలంక అంటే జెమ్ స్టోన్స్ అనమాట. సో జెమ్ స్టోన్స్ పర్చేస్ చేద్దామని ట్రై చేసాము. బట్ నాకు కొంచెం ప్రైస్ ఎక్కువగానే అనిపించింది కంపేర్ టు ఇండియాకి శ్రీలంకకి. అంటే అంత వేరీ ఏం అనిపించలేదు. అండ్ కొంచెం కేర్ఫుల్గా అన్నీ చెక్ చేసుకొని కొనుక్కోవాలి గైస్. అండ్ కొనేటప్పుడు కూడా
మనకి ఉంటాయి కదా ఈ నక్షత్రం వాళ్ళు ఇది పెట్టాలి అది పెట్టాలని. సో ఎందుకులే అని చెప్పి లైట్ తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా ఫుడ్ ఎలా ఉంటుందో ఫ్లైట్లో అనుకున్నాను గైస్, బట్ చాలా బాగుంది. అండ్ నాకు మెయిన్ ఈ యోగట్ మాత్రం క్రేజీగా నచ్చింది. అండ్ హైదరాబాద్ టు శ్రీలంక వచ్చేటప్పుడు ఫ్లైట్లో రైట్ సైడ్ కూర్చోండి గైస్, రామ్ సేతు లైన్ అస్సలు మిస్ అవ్వకండి. అండ్ నేను క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. నేను అలా చూస్తూ ఉండి కూర్చుని పోయాను. సో నెక్స్ట్ మీరు వెళ్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇది మా శ్రీలంక వ్లాగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.